కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా మృతులకు పరిహారం చెల్లించకపోవడం, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు సందర్శిస్తున్న సందర్భంగా ఆలయ అభివృద్ధికి 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం అభినందనీయమైనా కూడా అక్కడ జరిగే పనులకు సంబంధించి తక్షణమే బ్లూ ప్రింట్ విడుదల చేసి జరిగే పనులకు స్పష్టతనిచ్చినప్పుడే ప్రజలలో విశ్వాసం కుదురుతుందని అన్నారు. అలా కాకుండా 6 నెలల్లోపు వచ్చే ఎన్నికల ముందు ఇలాంటి నిధుల కేటాయింపులకు అర్థం లేదని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత సీజన్లో రైతులు కరెంటు కోతలతో అల్లాడుతున్నారని, సమయపాలన లేని కరెంటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొండగట్టుకు వస్తున్నారు పర్యటన కోసము. దాదాపు 100 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేశారు. అది అభినందనీయం. అది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ 100 కోట్లు ఏదైతే వారు కేటాయించారో తక్షణమే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి దాన్ని తక్షణం ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి స్పష్టంగా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దాదాపు 6-7 నెలల తర్వాత ఉన్నాయి. బడ్జెట్లో మన శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి నిజంగానే ఖర్చు చేస్తారా చేయరా అని చెప్పేసి పబ్లిక్కి, ప్రజలకు విశ్వాసం కల్పించాలి. కాకపోతే ఇంకోటి బాధాకరం ఏంటిదంటే 2017 సంవత్సరంలో అతిపెద్ద దుర్ఘటన జరిగింది కొండగట్టులో. దాదాపు 57 మంది చనిపోయినారు, 17 మందికి గాయాలు జరిగితే కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు రాలేదు. 2017లో జరిగితే సంఘటన ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు. అది చాలా బాధాకరణీయం. ఇంకోటి ఏంటంటే రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ కొరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతంలో రైతులు ఇది అంతా రైతుల అంటే ఫార్మర్ డిపెండెంట్ ఏరియా ఇది. ఇక్కడ ఏదైతుందో రైతులకు చాలా నష్టం జరుగుతుంది. పదే వీళ్ళు ప్రభుత్వం ఏమంటుందంటే 24 గంటలు మేము కరెంట్ ఇస్తున్నాం, విద్యుత్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడం తప్ప నిజంగా ప్రాక్టికల్గా మీరు గ్రౌండ్ మీదకి వెళ్ళి చూసినట్టయితే అసలు విద్యుత్తే లేదు. ఇప్పుడు మోటార్ నడవాలంటే 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. 3 ఫేజ్ కరెంట్ అనేది రైతులకు లేనే లేదు. సబ్స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటే సబ్స్టేషన్ వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు ఇస్తుర్రో. విలేజ్ హెల్పర్లకు ఫోన్ చేస్తే విలేజ్ హెల్పర్లకు కూడా తెలియదు. వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది, దాంతో నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో ఉన్నాం, ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా 10-15 రోజుల తర్వాత నీళ్లు లేకుంటే రైతులు చాలా నష్టపోతారు, పంటలు నష్టపోతాయి. కాబట్టి తక్షణమే దానిపైన వాళ్ళు ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి. సంబంధిత అధికారులు పేపర్ ప్రకటించి 3 ఫేజులు ఇస్తాము, 3 ఫేజులు మేము 24 గంటలు ఇయ్యనట్టయితే పలానా టైంలలో ఇస్తాము, ప్రొద్దున ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇస్తామంటే రైతులకు దాంతో లాభం జరుగుతుంది. కానీ అసలు విద్యుత్ 3 ఫేజ్ కరెంట్ ఇవ్వకుండా ఏ టైంకి ఇస్తున్నామో చెప్పకపోతే రైతులు నష్టపోతున్నారు, పంటలు నష్టపోతున్నాయి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీ అనేది అతిపెద్ద సమస్య. చెరుకు ఫ్యాక్టరీ కోసము కొమిరెడ్డి రాములు గారి అధ్యక్షన వాళ్ళ ఆధ్వర్యంలో మేము 2014 నుంచి దాదాపు రీలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము. ఇప్పటి కూడా మేము ఏదైతుందో దానిపైన పోరాటం చేస్తున్నాము. కావాలంటే మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా దానిపైన కూడా ఒక స్పష్టత ఏర్పడాలి. మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నడుపుతారా లేకపోతే ప్రైవేట్ సంస్థను నడుపుతారా అని చెప్పేసి చెప్పాలి. లాస్ట్ టైం కూడా మేము ఒక ప్రతిపాదన ఇచ్చినాం. ప్రతిపాదన ఏంది అంటే మీరు బ్యాంకు నుంచి ఒక లోన్ ఇప్పించండి.